ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఇప్పుడు నా చైర్మన్ పదవిలో నేను అక్షయ్ని కూర్చోబెట్టాలి అనుకుంటున్నాను. నా బాధ్యతలన్నీ అతనికి అప్పగించాలనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ని రెడీ చేయించేసి అక్షయ్ని సైన్ చేయమని కోరుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. అక్కడున్న అక్షయ్ అయితే అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేస్తూ ఉండగా కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. అది చూడగానే అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్స్ అందరికీ చెప్పి మొత్తం ఆఫీస్ చెక్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కానిస్టేబుల్ అందరూ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇందులో ఒక కానిస్టేబుల్ ఇవేవో డ్రగ్స్లా ఉన్నాయి ఇక్కడ క్యాబిన్లో దొరికాయి అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్కి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే ఈ రైట్ సైడ్ క్యాబిన్ ఎవరిది అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కమల్ అయితే నాదే సార్ అని అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే అదేంటి అతని క్యాబిన్ కాదు కదా, అక్షయ్ బావ క్యాబిన్ కదా, కమల్ ఏంటి నా క్యాబిన్ అని చెప్పేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కమల్ కూడా ఏంటి వీడు ఇలా అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అందరూ అయితే కమల్ని అరెస్ట్ చేస్తూ నాన్న నేను ఎటువంటి తప్పు చేయలేదు నాన్న అని చెప్పేసి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో కమల్ని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.